ఒలిగొండ మండల్ యాదాద్రి డిస్టిక్. మేము పోయిన నెల 20 నుంచి 22 తారీఖు మధ్యన కోసుకొచ్చి పోయడం జరిగింది. నేను ఒక 25 నుంచి 30 ఎకరాలు నాటు పెడతాను. 3 రాసులు చేస్తాం. పట్టిపోసి కూడా కనీసం 20 నుంచి 25 రోజులు అవుతుంది. దాని ఇంతవరకు కాంటేసేది లేదు. ఆ మిల్లుల కాడికి పోతున్నాం, కిలో కట్ చేస్తావా, 2 కిలోలు కట్ చేస్తావా, 3 కిలోలు కట్ చేస్తావా అని వాళ్ళు. లారీలలో రూపాయి ఇస్తావా, 2 రూపాయలు ఇస్తావా, అట్లయితేనే మీకు అల్లంలకు మేము పెడతాం అంటారు. ఈడ సహకరించేటోళ్ళు ఎవరంటే అటో ఇటో ఒక బీఆర్ వాళ్ళు కూలోళ్ళు ఒకటి, మన అగ్రికల్చర్ ఆఫీసర్ ఒకటి, ఆమె ఒక్కటే సహకరిస్తారు తప్ప మిగతా వాళ్ళు ఏ ఆఫీసర్ కూడా ఏం పట్టించుకుంటలేడు. మా ఊళ్ళో ఇప్పటికీ 1,00,000 బస్తాల ధాన్యం, 1,00,000 బస్తాల ధాన్యానికి నెల రోజుల నుంచి 30,000 బస్తాలు మాత్రమే పోయినాయి. మిగిలినటువంటి 70,000 బస్తాలు పోవాలంటే 2 నెలలు కావాలి. ఇప్పుడున్న 15 రోజులు ఇంకొక 15 రోజులు అయితే మురకశిర కారుతొస్తుంది. మేము వడ్లు పోసుకోవాలి. నేను వడ్లు ఎప్పుడు అమ్మాలి, ఎప్పుడు నేను దాన్ని మళ్ళీ పంటకు వేసుకోవడానికి ఉంటుందో అవకాశం ఉంటుంది. నాకు ఇప్పుడు రూపాయి లేదు, మళ్ళీ ప్రైవేట్ వాళ్ళ మీద ఆధారపడవలసి వస్తుంది. రైతు అప్పై చచ్చిపోయినట్టు ఎందుకు చచ్చిపోడు? కానీ ఇదే కదా మేము నాణ్యమైన విత్తనాలు ఇవ్వట్లేము, మేము పంట వండి ఇవ్వట్లేము, మాకు పైసలు సాయం చేయమంటలేము. మేము పండించిన ధాన్యం మద్దతు ధర కాడికి కొనమని మేమంతలో మేము రైతులం కష్టపడి ట్రాక్టర్ల ద్వారా తీసుకొచ్చి మీ ఐకేపీ సెంటర్లో పోస్తే కూడా మీరు ధాన్యాన్ని కొనలేని స్థితిలో ఉన్నారంటే ఎంత దారుణం. ఇన్నేళ్ల నుంచి ఇదే బాధ మాకు. మేము చేయాలన్నా వ్యవసాయం ఊకోవాలన్నా, లేదంటే వద్దంటారు. రైతులని వద్దురా నాయన, మీరు వద్దు, వ్యవసాయం చేయకూరి పంట వండియకూరి అంటే చెయ్యి. మాకు ఇంత బోయ పెడితే మేము కూడా బంద్ చేస్తాం కదా వ్యవసాయం ఎందుకు? ఇదంతా లొల్లి మాకు మీతో పంచాయతీ పెట్టుకున్నాడు, ఇవన్నీ చేసుడు. చదువు ఫ్రీ వచ్చి ఇంత బోయ పెడితే మాకు కూడా ఈ లొల్లి ఉండదు కదా. పిల్లల చదువుల కోసం అని కష్టపడితే నువ్వు ఒడ్డు కొనకపోతివి. 20-25 ఎకరాలు 30 ఎకరాలు రాశులు పోసుకొని ఏం చేయాలి? నెల రోజుల నుంచి కనీసం 20,000 పెట్టి నేను ఒక పట్ట కొనుక్కొస్తే దాని మీద కుక్కలు ఎక్కి ఇది వచ్చి గాలిలు వచ్చి మొత్తం ఉన్న కాడికి పట్ట ఇరిగిపోయింది. ఒక పంటకు వచ్చేసి 20,000 ఒక పట్టే ఖరాబ్ అయిందంటే నేను ఎన్ని లాస్ అవుతున్నట్టు? ఇప్పుడు ప్రతిసారి ఇదే లొల్లన్న, వడ్లు వచ్చినాయంటే చాలు, ఎన్ని కట్ అవుతాయి, పోతున్నా 1000 బస్తాలు పోతున్నాయి, 10 బస్తాలు తీసేయాలా, 20 బస్తాలు తీసేయాలా, 30 బస్తాలు, ఇదే లొల్లి. ప్రతిదానికి తరుగు, ప్రతిదానికి బస్తా కిలా 2 కిలోల, బస్తా కిలా 2 కిలో, ప్రతిరోజు ఇదే లొల్లి. దానికి తోడు లారీలు దొరికిరు మాకు. ఏమన్నంటే మాకు 2 రూపాయలు ఇస్తారా, మీ కల్లాములు ఇస్తలేరు, మేము ఆ కల్లాలో పోతాం, ఈ కల్లాలో పోతాం, ఇదే లొల్లి. మామూలు టార్చర్ లేదన్నా. పెట్టుబడి సంగతి దేవుడు ఎరుగన్నా. ఇప్పుడు పోతే బాగుండదు. ఇప్పుడు వాన పడ్డది అనుకో అన్న, ఇప్పుడు నాది ఒక 23 రాసులు ఉన్నాయి, ఒక రాశి 20 ఎకరాలు రాశి, దానికి వాన పడ్డది అనుకో, దాని కింద 20 బస్తాలే ఖరాబ్ అవుతాయి, 30 బస్తాలు ఖరాబ్ అవుతాయి. మళ్ళీ దానికి తోడు జేసీబీ తరబోయాలి. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి ఏమంటారు? ఇప్పుడు ఐకేపీ వాళ్ళు ఏమంటారు, అయ్యా కిందంగా 15 కాదు, అది కూడా న్యాయమే కదా. ఉన్న మొలక పడితే ఎంత పెద్ద పీకులాట అని మళ్ళీ దాన్ని ఏం చేస్తాం, ఆ రాశిని తీసి ఇంకో దాన్ని తర్రబోస్తాం. ఆ తర్రబోసినప్పుడు జేసీబీ ఖర్చు, కూలీలు, మేము ఇంత తనలాడితే ఏం లాభం? దయచేసి ఏందంటున్నంటే కలెక్టర్ గారుగా, పోయినసారి కలెక్టర్ బాగుండే, 2-3 సార్లు వచ్చిండు, మార్కెట్లో చాలా బాగా చేసిండు. ఎవరైతే ఆయన హనుమంతరావా ఏమో ఉండే, హనుమంతరావు సార్ బాగా చేసిండు. అయ్యా మా కళ్ళానికి 3 సార్లు వచ్చిండు. ఒలిగొండ మండలంలో పెద్దదయ్య అన్నాడు, వచ్చి చేసి చాలా తిప్పలపడ్డాడు. ఈసారి కలెక్టర్ సంఘ దేవుడు ఎరుగు, ఆయన వచ్చిన దాఖలాలు కూడా లేవు. పాపం ఆయన దేవుడయ్యా రైతులకు, ఎవరైతే ఆయన బాగా చేసిండు. సకాలంలో వడ్ల కొనుగోలు అయిపోతా ఉన్నాయి, ఎక్కడ కూడా రైతుని ఇబ్బంది పెట్టట్లేదు. ఒకవేళ ఇబ్బంది పెట్టినట్లయితే రైస్ మిల్లు కావచ్చు, అక్కడ ఉన్న అధికారులను సస్పెండ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తాం. అన్న మేము ఆరోపించటానికి మేమేమో రాజకీయ నాయకులం కాదు. మాకు వచ్చే ఫలితం లాభం లేవు, ఒకరి మీద రాయాల్సిన పని లేదు. మీరు చూస్తున్న ప్రకారం మీ దగ్గర రాసులు కనబడితేనే ఫోటోలు తీసే ఇవ్వండి అన్న. అన్యాయం చేయమని ఒకరి నోట్ల మనం వచ్చే ఆలోచన మాకు లేదు, ఆ అవసరం కూడా లేదు. ఏ ఆఫీసర్ను కూడా మేము దూయబట్టదలుచుకోలేదు. కాకపోతే ఏంటంటే మా అందరూ దయచేయమంటున్నాం, మా అందరూ దయచేసి వడ్లు కొనమని డిమాండ్ చేస్తున్నాం తప్ప మేము ఎవరిని కూడా బురద వెళ్ళాలి, మేము రాజకీయ నాయకులం కాదు. ఇంకో వేరే ఆఫీసర్ల మీద ఇంకో రాయి వేయడం వల్ల మాకు వచ్చే లాభం కూడా లేదన్న. మేము రైతులం, అన్నం పెట్టే రైతులం, మాకు సాయం చేయమంటున్నాం. మీకు అన్నం పెడుతున్నందుకు మాకు సాయం చేయమంటున్నాం. డిమాండ్ ఇంత దారుణంగా జరగలేదన్న, ఇంత దారుణంగా జరగలేదు, చాలా దారుణం అవుతుంది. ఎవరు పట్టించుకుంటూ లేరన్న, సివిల్ సప్లై ఆఫీసర్ పట్టించుకున్న వాళ్ళు లేరు అన్న. 1,00,000 బస్తాలు అవుతుంది, ఒక ఎంఆర్ఓ గారు 2-3 సార్లు వచ్చారు, మీద డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ ఒక్కనాడు కూడా రాలే అన్న. మా కల్లాంలకు 1,00,000 బస్తాల ధాన్యం ఇక్కడ పెట్టుకొని 70,000 బస్తాలు రైతులు మీద పెట్టుకొని ఉన్నామన్నా. మేము చెప్తున్నాం కదా, రేపు తెల్లారంగా వచ్చి చేయమనండి. ఇదే మాట, ఇదే దాంట్లో నేను 3-4 రాస్తా. ఇది ఎక్కడి పద్ధతి అన్న? 80% అన్న. మీరు ఒక్కసారి ఇటు కుప్పలు రివర్స్ తిప్పితే కెమెరాలు మీకు రోడ్డు దాకా కుప్పలు కనబడుతున్నాయి కదా. మేము ఉత్తగా అయితే చేయం కదా, ఒకరి మీద రాయాల్సిన అవసరం లేదు కదా. ఇవన్నీ దొడ్డోడ్లేనా? అన్ని దొడ్డోడ్లు, సన్నోడ్లు మాత్రం మా ఊళ్ళో లేవు. మేము తినే మందం మాత్రమే సన్నోడ్లు పెట్టుకుంటాం. అంటే దిగుబడి తక్కువ వస్తుంది అన్న. ఏ రైతు అయినా 10 రూపాయలు మిగిలానే చేస్తాం, కానీ లాస్ కావాలని కాదు కదా మేము.
మేమేమంటున్నాం మా మందం అంటే ఆ కారణం ఏమన్నా చెప్తున్నారా? దొడ్డోడ్లు కాబట్టి తీసుకోవట్లేదు అన్నటువంటి కారణం దొడ్డొడ్లు అంటే అన్న వాళ్ళు ఫస్ట్ ప్రోడక్ట్ చేసేటప్పుడే విత్తనాలు ఇవ్వకపోతే మేము వేయం. విత్తనాలు ఇస్తేవి ఎరువులు ఇవన్నీ చేస్తేవి పంట పండిస్తేవి అన్నీ చేస్తేవి విత్తనాలు ఇచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు నువ్వు కొనాలంటే ఎట్లన్నా మేమేం చేయం మరి ఏం చేసి బతుకు ఇప్పుడు మేము చేసేది వ్యవసాయం నీళ్ళు ఉన్నాయి పంట పండించినాం కొనమంటున్నాం మేమేం చేయాలి చెప్పు మీరు అనేది కరెక్టే దొడ్డొడ్లు మేము కొనము అంటే మరి మేమేం చేయాలి మా భూములల్లో మూసి ప్రాజెక్టు కింద వేరే భూమి వేరేది పండదు మా బెల్ట్ కింద సరే పోచంపల్లి మండలం కానీ ఒలిగొండ మండలం కానీ మూసి బెల్ట్ కింద వేరే పంటలు రావు మాకు వచ్చిందల్లా వరి తప్ప మేమేం పండియం మా ఊళ్ళో పత్తి కానీ మిర్చి కానీ ఏది వేయరన్న వరి మాత్రమే వేస్తాం ఇప్పుడు నెల రోజులుగా మీరు ఎట్లా కాపాడుతున్నారు మరి దీని అంతటి కూడా అన్న రోజు వచ్చి ఉంటాం అన్న పొద్దుగాలు వస్తాం మా భార్య పిల్లలు ఎవరో ఒకరు ఉంటారు ఖచ్చితంగా మరి వర్షాలు మరి- పడే పరిస్థితి ఏంది మరి వర్షం పడితే 10-20 బస్తాలు పోతాయి అన్న 20 బస్తాలు 30 బస్తాలు పోతాయి అన్న ఇప్పుడు ఆడ ఎలకలు తినంగా వీళ్ళు మిల్లులో తినంగా లారీలో తినంగా మిగిలినవండి 70 బస్తాలు వచ్చేది 60 బస్తాలు వస్తుంది అన్న ఏం చేస్తాం దరిద్రం కదా నాకు తెలిసిన కాడికి వృధా తెలివి తక్కువ వాడు ఉండంటే రైతే అన్న వేరే వాడు వాళ్ళు అందరూ మంచి వాళ్ళే రైతులు ఒక్కలే తెలివి తక్కువ ఎడిగుద్దోలు నేను చెప్తున్నా కదా రైతులు తప్ప భూమి మీద వేస్ట్ జన్మ ఉందంటే రైతుదే మంచి జన్మ కాదు మరి ఇప్పుడు ప్రతి ఒక్కరిని బతలాడు నా పంటకు నేను ధర నిర్ణయించలేని స్థితిలో ఉన్నప్పుడు నేను చేసే వ్యవసాయం ఎందుకు నేను చేసే ఎందుకన్నా ప్రతి ఒక్కడు ప్రతి ధర నిర్ణయిస్తుండు నేను చేసింది నీ కాలు పట్టుకొని నేను బతలాడాలా నేను 2000 బస్తాలు పండించే రైతు నేను సారాన్ని పట్టుకొని బతలాడే దీనస్థితి నా ఒక్కదే కాదు కదా రాష్ట్రం దేశం మొత్తం రైతుల పరిస్థితి ఇంత ఇప్పుడు మళ్ళీ నాట్లేసే సీజన్ వచ్చింది. అవునన్నా మరి ఏం చేస్తావు రూ. 2 ఒటికాడికి ఎన్నో నియాసం ఉంటుంది కాడ తెచ్చుకోవాలి చేయాలి ఆపం కదా అన్న మా జీవనం బతుకు తెరివే ఇది కదా ఏం ఆపుతావు ఇప్పుడు నియాసం ఉంటే చేట్కానో లేకపోతే పురుగు మందులు ఇచ్చటానికనో వడ్ల బస్తా మందు బస్తాలు ఇచ్చటానికనో పోవాలి ఉద్దరో సదరో అయ్యా మయ్యగానే నా పరిస్థితి ఇది ఉందాయో కాకపోతే ఒడ్లు వైనాకి ఇస్తా అనాలి కాకపోతే ఆయన రూ. 2 ఒటికాడు కట్టుకుంటాడు దయ ఉన్నాడైతే లేకపోతే ఇంకా రూపాయలు ఎక్కువ ఇస్తాడు అట్లా కూడా చేసేది ఏం లేదు నువ్వు మనకే ఎంతదిగా అన్న ఇప్పుడు మందు బస్తాలు లేకపోతే నాటు పెట్టకపోతే రూ. 2 కాకపోతే రూ. 3 ఒటికాడు దేవాలి చేయాలి సో ఏ ప్రభుత్వం అయినా కానీ రైతుని రాజు చేస్తున్నాం అని చెప్పి అవునా ఈ ఒక్క మాట అనకుర్రే రైతుని రాజు అనకుర్రి కనీసం మనిషి లెక్క చూస్తున్నామంటే చాలు మాకు మనిషి మేము రైతులు కూడా మనుషులు రైతు రాదొద్దు మీరు చేయవలసిన పని లేదు మమ్మల్ని ఎవడు చేయడు ఎంతసేపు చెప్పినా ఓట్లకు వాడుకునే ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా అంతా మమ్మల్ని వాడుకుంటోళ్ళే కానీ మమ్మల్ని రాజొద్దు కానీ మనుషులు లెక్క చూడరు ఏడికన్నా పోతే విలువిస్తే చాలు రైతు అని విలువ ఉంటే చాలు కనీసం దయచేసి ఒడ్లు కొంటే చాలు ఇప్పుడు ఈ తాడిపత్రి కూడా పెద్ద ఖర్చే కదా ఇది అన్న మేమే పెట్టుకుంటాం అన్న గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది ఎవరు ఇయ్యారు కదా ఎవరు ఏ రైతుకు రాజు తగ్గట్టు ఆ రైతు కొనుక్కొచ్చుకోవాల్సిందేగా అంతే వేరే వాళ్ళు ఎవరు ఇయ్యరు ఎందుకు ఇస్తారు వాళ్ళకేం పని అని ఇస్తారు ఇప్పుడు దానికి ఖరాబ్ అయినా బరాబ్ అయినా మనదే బాధ్యత ఉంటుంది ఒడ్లు కాంటెక్కి లారెక్కదాకా రైతుదే బాధ్యత ఎవరిది కాదు మిల్లులో దింపేదాకా అవును ఇంకా తరుగు వస్తే మిల్లులో దింపేదాకా కూడా రైతుదే బాధ్యత ఇంకేం చేయాలన్న అంతకన్నా ఘోరం పరిస్థితి ఉంది మాకు సహకరించేటోళ్ళు అంటే ఒక అమాలీలు వీళ్ళు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ తప్ప వేరే వాళ్ళు సహకరించారు